సో ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వస్తే ఆహ్వానించే అవకాశాలు ఉండొచ్చా? కేసీఆర్ గారి కన్న కూతురండి, ఎప్పుడైనా మేము వెల్కమే చెప్తాము. కానీ వెల్కమ్ చెప్పేంత స్థాయిలో ఇప్పుడు పార్టీ ఉంది. ఇంకా దీన్ని సీరియస్గా తీసుకొని అనవసరంగా తనకు తాను ఇంకా దూరం అయ్యే ప్రయత్నం చేయొద్దంటున్నాను. ఇంకా అంటే పార్టీకి ఇంత నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు దీని మీద సీరియస్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే దీని వెనక ఏమైనా కారణం ఉందనుకోవచ్చు. కన్న కూతుర్ని సస్పెండ్ చేయడం అంటేనే చాలా 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 మనసు గట్టిగా చేసుకొని చేయాల్సిన పని అది. ఒక పార్టీ అధినేతగా తనకు కన్న కూతుర్ని పార్టీలోంచి ఎక్స్పెల్ చేస్తున్నారు అన్నప్పుడే చాలా పెద్ద నిర్ణయం అది. నేను అనుకుంటా ఇప్పటికి కూడా కేసీఆర్ గారికి మనసులో ఆ బాధ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే తన బిడ్డ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ తనకి, మాకు తెలిసినంతవరకు. అట్లాంటి అమ్మాయిని ఆయన సస్పెండ్ చేస్తున్నప్పుడు మానసికంగా ఎంత బాధపడి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. సినిమాలో డైలాగ్ చెప్పినట్టు గాజు ముక్క విరిగిపోతే అతకడం చాలా కష్టం అన్నట్టు. మరి సార్కి ఏమనిపిస్తుందో తెలియదు, కేసీఆర్ గారికి ఏమనిపిస్తుందో. తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన తండ్రి అనుకుంటుంటే కవిత గారు ఇట్లా చేసినారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు మాట్లాడే అవకాశాలు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఎంతైనా కన్న కూతురు, సరే తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు, పొరపాట్లను క్షమించి తప్పుల్ని సరిదిద్ది మళ్ళా దగ్గర తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. బట్ కవిత గారు ఇంకా కూడా నేను దూరమే పోతా, నేను దగ్గరికి మనం చేసేది అంటే డైరెక్ట్గా చెప్తుంది, నేను అసలు పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలే లేవని చెప్తున్నారు. సరే, తన ఇష్టం అది, తన వ్యక్తిగత విషయం అది, మనం దాని గురించి మాట్లాడడం. ఓకే.